చేయడానికి పార్లమెంటులో బలం ఉంది కాబట్టి మంది బలం ఉంది కాబట్టి చట్టాలను రూపుమాపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి కార్మిక హక్కుల కోసం 44 చట్టాలు తయారు చేసుకుంటే ఆ 44 చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా తీసుకురావడం అనేది కార్మికులకి గొడ్డలు పెట్టిగా తయారవుతా ఉంది. ఈరోజు ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం లేదా బ్యాంక్ ఎంప్లాయీస్, ఇతర కార్ఖానాల్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ అవసరంగా కాంట్రాక్ట్ వ్యవస్థ కింద పెట్టుకున్నారు. వారికి కనీస వేతనాలు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు పక్క చెప్పింది 26,000 రూపాయలు జీతాలు ఇవ్వాలా, ఉద్యోగ పద్ధతి కల్పించమని చెప్పి ఇవన్నీ చేయకుండా 44 చట్టాలు రద్దు చేసి 4 కోట్లుగా బయట చేసినటువంటి ఈ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సమ్మె పిలిపించడం జరిగింది. అలాగే రైతాంగ వ్యతిరేక చట్టాలు, నల్ల చట్టాలు కూడా తయారు చేశారు. నల్ల చట్టాలను 4 కోట్లను రద్దు చేయమని చెప్పి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల్లో వీధులకు వస్తున్నారు. ఈ యొక్క హెచ్చరిక చేసిన నరేంద్ర మోడీ కళ్ళు తెరవాలా, 4 కోట్లు రద్దు చేసి 44 చట్టాలని యథావిధిగా కొనసాగించాలని చెప్పి, ఉద్యోగ భద్రత కల్పించమని చెప్పి, ప్రభుత్వ ఉద్యోగస్తులు పర్మిట్ చేయమని చెప్పి మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ సమ్మెలో పాల్గొంటున్నాం. ఈ సమ్మెకి అందరూ కూడా మద్దతు తెలియజేయమని చెప్పి వామపక్ష పార్టీల, ప్రజా సంఘాల ఐక్యత విజ్ఞప్తి చేస్తా ఉంటాం.